ఆహ్, గడిచిన 2 వారాలు మనము నిజ క్రైస్తవులెవరు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. దాని ప్రధానమైన శీర్షిక లేదా టాపిక్ ఏంటి అంటే క్రైస్తవ జీవితం. ఈ క్రైస్తవ జీవితంలో నిజ క్రైస్తవులెవరు, వాళ్ళకుండాల్సిన మరి లక్షణాల గురించి మనం గడిచినటువంటి కాలంలో ఆలోచన చేశాం. ఒక 7 విషయాలు కదూ! శోధనలో వాడు నిలిచిన వాడై ఉండాలి. వాడి మాటలు సరిగ్గా ఉండాలి. ఇతరులతో వారు వ్యవహరించే తీరు సరిగ్గా ఉండాలి. పక్షపాతం లేకుండా ఇతరుల పట్ల వ్యవహరించాలి. పేదవారికి లేదంటే అవసరతలో ఉన్న వారికి సహాయం చేసేవాడిగా ఉండాలి. తర్వాత దేవునికి ఎడతెగక ప్రార్థించేవాడుగాను, మరి భవిష్యత్తు కొరకు అంటే నిత్యత్వము కొరకైనటువంటి విషయాల కొరకైన నమ్మకం కలిగి దేవుని మీద ఆనుకునేవాడిగా ఉండాలి అని చూసాం. సరే, ఈ దినం మనం చూసేది ఏంటి అంటే క్రైస్తవ జీవితం, ఎవరు నిజ క్రైస్తవులు అని చూస్తూనే ఉన్నాం కదా. ఇప్పుడు మనం చూసేది ఏంటంటే ఈ క్రైస్తవ జీవితంలో రెండో భాగముగా క్రైస్తవ జీవితం అది సమతుల్యమైనది. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఎ బ్యాలెన్స్డ్ లైఫ్. అన్బ్యాలెన్స్డ్గా ఉండొద్దు, సమతుల్యత లేకుండా ఉండొద్దు, సమతుల్యంగా ఉండాలి. ఇలాగా ఉండకూడదు క్రైస్తవ జీవితం. చాలాసార్లు క్రైస్తవ జీవితము సమతుల్యత లేని జీవితాలు. ఏ విషయాల్లో మనము బ్యాలెన్స్డ్గా ఉండాలో, సమతుల్యత కలిగి ఉండాలో చూద్దాం మనం ముందుకి. మామూలుగా నడుస్తున్న వ్యక్తులు కొంతమంది వారు సరిగ్గా నడవకుండా పడిపోతారు. కారణం ఏంటంటే వారిలో వాళ్ళ యొక్క ఏమంటారంటే బ్రెయిన్లో ఏదో ఫ్లూయిడ్ ఒకటి ఉంటుంది, అది సరిగ్గా లేకపోవడాన్ని బట్టి మొత్తానికి వారు బ్యాలెన్స్ తప్పుతూ ఉంటారు. దాన్ని వర్టిగో అని కూడా అంటారు. కొంతమంది కొంత పెద్ద వయసు వచ్చిన తర్వాత దాంతో బాధపడతారు. వారు నడుస్తూనే ఒకవైపు తూలిపోయి పడిపోతూ ఉంటారు. కారణం ఏంటి అంటే అదే అన్నమాట, బ్యాలెన్స్ లేకపోవడం. బ్యాలెన్స్ తప్పుతారు. తాగినప్పుడు కూడా కొంతమంది బ్యాలెన్స్ తప్పుతారు. కొంతమంది కాదు, అందరూ కూడా. ఎందుకు తప్పుతారు అంటే ఈ బ్రెయిన్లో పనిచేయాల్సినటువంటిది మొత్తెక్కి అది పనిచేయకపోవడాన్ని బట్టి, దాన్ని మెడికల్గా ఏదో అంటారు. కానీ వారు ఏమవుతారంటే బ్యాలెన్స్ తప్పుతూ ఉంటారు. సో అలాగా మనం చూస్తాం, జబ్బు పడ్డవారు కూడా కొంతమంది బ్యాలెన్స్ తప్పుతారు. క్రైస్తవ జీవితము అది సమతుల్యతతో కూడుకున్నటువంటి, ఇంబ్యాలెన్స్డ్గా మనం ఉండకూడదు, అటు ఇటు అయిపోయే వారముగా ఉండకూడదు. ఈరోజు లేదా నేటి తరంలో ఉన్న క్రైస్తవ్యం వైపు చూస్తే ఎలాగున్నారు అంటే సమతుల్యత లేదు. ఒకరోజు భలే ఆరాధిస్తారు, ఇంకో రోజు ప్రభు మీద సొనుగుతారు. ఒకరోజు ప్రార్థనలో ఉన్నతమైన స్థాయిలో ఉన్నట్టుగా కనబడతారు, మరో రోజు ప్రార్థనలేమితో బాధపడతారు. ఒకరోజు అంత ఆత్మీయంగా ఉన్నట్టు కనబడతారు, మరో రోజు చూస్తే లోకానుసారంగా ఆలోచిస్తున్నట్లుగా కనబడతారు. కారణం ఏంటి అంటే వారి ఆత్మీయ జీవితాలు, క్రైస్తవ జీవితాలు ఎలాగున్నాయి అంటే అది బ్యాలెన్స్ తప్పినట్టుగా ఉంటున్నాయి. బ్యాలెన్స్ తప్పినట్టుగా. ఇలాగ ఆలోచన చేద్దాం. ఒక పక్షి ఉందనుకోండి, దాని 2 రెక్కలు కూడా సమాంతరంగా ఉండాలి. ఒక రెక్క ఇరిగిపోయింది అనుకోండి పక్షికి, అది ఎగరగలదా? ఎగరలేదు. ఒకవేళ ప్రయాసపడి ఎగిరినా అది ఎక్కడ ఉంటుందంటే అక్కడే తిరిగిద్ది. రెక్క ఇరిగిపోయినప్పుడు ఆ పక్షి ఎంత తిరిగినప్పటికీ అలాగే అక్కడే ఇలా రౌండ్గా తిరుగుతూ ఉంటుంది. ఈనాడు క్రైస్తవుల జీవితాలు కూడా అలాగే ఉన్నాయి. తెగిపడినటువంటి ఒక రెక్కలు పోయినటువంటి పక్షిలాగా వాళ్ళు అక్కడక్కడే తిరుగుతున్నారు క్రైస్తవ జీవితంలో. అదే లెగుస్తున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు, ఆరాధన చేస్తున్నారు, వాక్యం చదువుకుంటున్నారు, ఇంతే. అదంటారు, ఎక్కడేసిన గొంగలే అక్కడ అన్నట్లుగా అంతే, అక్కడక్కడే తిరుగుతున్నారు. కానీ ప్రభు కోసం వారు సాక్షులుగా నిలబడలేకపోతున్నారు. అనేకమైనటువంటి చోట్ల వారు ఎగిరి దేవునికి మహిమను తీసుకురాలేని వారుగా ఉన్నారు. కారణం ఏంటి అంటే వాళ్ళ జీవితాలు ఏం లేదు, బ్యాలెన్స్ లేదు. సరే, వాళ్ళ జీవితాలు ఏం బ్యాలెన్స్ లేవో చూద్దాం ముందుకి. సో మన ఆత్మీయంగా ఒక ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళలేకపోతున్నాము అంటే క్రైస్తవ జీవితం సమతుల్యంగా లేకపోవడాన్ని బట్టి. రెండోదిగా ఇలా ఆలోచన చేద్దాం. ఒక ట్రైన్ ఉంది, ఆ ట్రైన్ ముందుకు వెళ్ళాలి అంటే 2 పట్టాలు కూడా ఎలాగుండాలా? సమాంతరంగా ఉండాలి. ఒక పట్టా సమాంతరంగా లేకపోతే అది ట్రైన్ ముందుకి సాగదు, అది పడిపోయిద్ది కూడా. క్రైస్తవ జీవితంలో కూడా మరి చాలా విషయాలు సమతుల్యం ఉండాలి.
అవి బ్యాలెన్స్ లేకపోతే మన ఆత్మీయ జీవితంలో ఎక్కడో దగ్గర మనం ఏమైపోతున్నాము అంటే పడిపోతున్నాం. ఎందుకు పడిపోతున్నావు దేవుని ఎరిగిన తర్వాత కూడా? కారణం ఏంటంటే సమతుల్యత అయినతో కూడిన జీవితం లేకపోవడం. తర్వాత ఒక నాణెం ఉంది, మన దగ్గర డబ్బులున్నాయి, నాణెం ఉంటుంది కదా, నాణానికి రెండు వైపులు ఉంటాయి. ఒకవైపు ఉండి మరోవైపు లేదనుకోండి, ఆ నాణానికి ఏముండదు, విలువ ఉండదు. ఈనాడు క్రైస్తవ జీవితంలో ఉన్నతమైన స్థాయిలో ఎదగకపోవడానికి బ్యాలెన్స్ లేకపోవడమే, సమతుల్యత లేకపోవడం. నీ ఆత్మీయ జీవిత యాత్రలో ముందుకు సాగపోవడానికి సమతుల్యత లేకపోవడం. నీ క్రైస్తవ జీవితానికి ఒకటి విలువ లేకపోవడానికి, నేను చూసినవాడు, నన్ను చూసినవాడు ఏం క్రైస్తవులు అని అనాలి. అలా అనట్లేదు, వీరేం క్రైస్తవులు అని అంటున్నారు అంటే విలువ లేదు మనకు. కారణం ఏంటంటే మన జీవితాలు సమతుల్యంగా లేవు, చాలా అన్బ్యాలెన్స్డ్గా మనం ఉంటా ఉన్నాం. ఈనాడు దేవుని యొక్క వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడాన్ని బట్టి వారు ఏమైపోతున్నారు అంటే పడిపోతున్నారు. ఇలాగా ఆలోచన చేయొచ్చు. ఏదేను వనములో అవ్వ శోధింపబడింది. కారణం ఏంటి అంటే వాక్యాన్ని ఒక కోణంలో అర్థం చేసుకుంది, పూర్తిగా వాక్యాన్ని అర్థం చేసుకోలేదు. రెండు రెక్కలు కలిగిన పక్షిలాగా లేదు కనుకే ఏమైపోయిందంటే పడిపోయింది. అక్కడ మనం క్రైస్తవ జీవితంలో ఇది అనుభవించాలి. వాక్యమును గురించినటువంటి లోతైన అవగాహన, సగం సత్యం తెలుసుకుంటే కాదు. ఈనాడు క్రైస్తవులు ఎవరున్నారు, ఎలాగున్నారు అంటే సగం సత్యం తెలుసు వాళ్ళకంతే. అందుకే అంటారు, అన్నీ తెలిసినవాడు చాలా ఆగి ఉంటాడు కానీ ఏం తెలియని వాడు ఎగిరెగిరి పడతారు కదా, ఎంతో ఆతృత పడతారు. యూట్యూబ్ల నిండా వాళ్ళే కనబడతారు. మనం సగం సగం తెలుసు, వాళ్ళు వాళ్ళ మీదకి వీళ్ళ మీదకి విరుచుకుపడతారు, ఎగురుతూ ఉంటారు. మరలా పైకేమో నాకు అన్నీ తెలుసు అన్నట్లు. ఇదిగో అవ్వమ్మలాగా ఏమైంది, ఆమె నాకు సత్యం అంతా తెలుసు అనుకున్నట్లుగా ఉంది కానీ సగం సత్యం తెలుసుకుంది. అందుకే ఏమైంది అంటే సాతాను చేత మోసపుచ్చబడ్డదై తర్వాత ఆదాము కూడా పాపంలో చేయడానికి లేదా పాపంలో పడ్డానికి కారకురాలైంది. సో చాలా జాగ్రత్తగా ఉండు. బ్యాలెన్స్డ్ లైఫ్. నువ్వు సగం సత్యం తెలుసుకొని నేను ఎగురుతానంటే పడిపోతావు. పూర్తి సత్యమును గ్రహిస్తూ బ్యాలెన్స్డ్గా నీ జీవితాన్ని కట్టుకో. ఎఫ్రాయిం గురించి అంటాడు హోషియాలో ఒక మాట చూడండి. హోషియా 7వ అధ్యాయము 8వ వచనం రండి. అక్కడ ఒక మాట అంటాడు ఎఫ్రాయిం గురించి. ఇజ్రాయేల్ ప్రజలు, ఎఫ్రాయిం నథింగ్ బట్ ఇజ్రాయేల్ ప్రజలు కదా. ఎవరితో కలవాలి ఈ ఎఫ్రాయిము? దేవునితో, దేవుని ప్రజలతో ఉండాలి. అంటే అన్బ్యాలెన్స్డ్ లైఫ్. ఆదివారం ఏమో దేవునితో కలుస్తారు, సోమవారం నుంచి శనివారం వరకు లోకంతో కలుస్తారు. వీరు మరి రెక్క తెగిపోయిన పక్షిలాగా పడిపోయేవారు కాకుండా నిలబడేవారు ఉంటారా? ఈ ఎఫ్రాయిం ఏం చేస్తున్నాడు? అన్యజనులతో కలిసిపోయాడు. ఇది సగం సత్యాన్ని తెలుసుకున్నవాడు జీవితాలు ఇట్టుంటాయి. ఎవడు తిప్పివేయలేని అప్పం వంటి వాడు. అప్పము అటు ఇటు కాలితే విలువ ఉంటుంది ఏమండి. అప్పము అటు ఇటు కాలాలి. ఏమైనా కేక్ ఉందనుకోండి, అది బేక్ అయ్యేటప్పుడు చుట్టూ కాలాలి. సగం వైపు కాలింది అనుకోండి, దానికి విలువ ఉంటుందా? ఉండదు. సగం సత్యం తెలుసుకొని కొంతమంది జీవించేవారిగా ఉంటారు. ఇది తెలుసు, ఇది జాలే అన్నట్టుగా వారి జీవితాల్లో ఎప్పుడు కూడా ఆత్మీయంగా ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళలేరు. లేఖనాలు గూర్చిన పూర్తి అవగాహన ఉండాలి కూడా ప్రతి క్రైస్తవుడికి. యేసుప్రభు వారిని సాతాను శోధిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా అతడు అరణ్యంలోనికి కొనుపోబడ్డాడు. బాప్తీసం పొందుకున్న తర్వాత పరిశుద్ధాత్ముడే మరి అపవాది చేత శోధింపబడుటకు మరి అక్కడ యేసుప్రభు వారు తీసుకుని వెళ్ళినట్లు మనం చూడొచ్చు. సరే, అక్కడ చూడండి, ఒక మాట చూద్దాం. 4వ అధ్యాయంలో యేసుప్రభు వారు ఎంత బ్యాలెన్స్డ్గా ఉన్నారు. ఏదైనా వనంలో ఇలాంటి ట్రిక్కే ప్లే చేసినప్పుడు అవ్వ మోసపుచ్చబడింది, కానీ ఇక్కడ యేసుప్రభు వారు ఏమవ్వలేదు, మోసపుచ్చబడలేదు. రండి ఈ మాట చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 5, 6, 7 వచనాలు. మత్తయి సువార్తలో అంతటి అపవాది దేవాలయపు శిఖరం మీద నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే కిందికి దూకుము. సో ఇక్కడ ఒక లేఖనాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరు? సాతానుడు. ఏమని ఆజ్ఞాపిస్తాడు? నీ పాదములు
రాయి తగలకుండా వారు నిన్ను చేతులతో, ఇది వాక్యమే. కానీ యేసుప్రభు వారు సగం సత్యం తెలుసుకొని లేడు. అందుకే సాతానుడు శోధిస్తున్నప్పుడు యేసుప్రభు వారు పడిపోలేదు. అందుకే తర్వాత ఏమన్నాడు, ఇంకొక వాక్యాన్ని ఎత్తిపెట్టాడు యేసుప్రభు వారు. ఏమని? ప్రభు అయిన నీ దేవుణ్ణి నీవు శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నదని నీకు తెలియదా? ఇదొక రెక్క, ఇదొక రెక్క. ఇది బ్యాలెన్స్డ్ లైఫ్. ఎప్పుడైతే మనం ఇలాగా సమతుల్యంగా ఉంటామో సాతానుడు శోధించినప్పుడు మనం ఏమో పడిపో. మన ప్రార్థనలో చూడండి, ఒక రెక్కతో ప్రార్థనలు చేస్తారు. ఇలా ఉందిగా నీ వాక్యం, ఇలా చేసి పెట్టు అని. అందుకే మన ప్రార్థనలు కూడా గిరగిర తిరుగుతున్నట్టుగానే ఉంటాయి. అక్కడే బ్యాలెన్స్డ్గా ఉండాలి. వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఈ వాక్యం ఏమని చెప్తుంది, ఏ వాక్యం పడితే ఆ వాక్యం ఎత్తిపెట్టి ప్రార్థన చేయడం కాదు. అది సమతుల్యంగా ఆలోచించడం నేర్చుకోవాలి. ప్రభు మీద ఆధారపడితే తప్ప అలా మనం చేయలేం. అందుకే యేసుప్రభు వారు చూడండి ఎంత సమతుల్యంగా ఇక్కడ బ్యాలెన్స్డ్గా మాట్లాడాడు. వాడు తుర్రుమని పారిపోయినాడు సాతాను. సో క్రైస్తవ జీవితంలో చాలా విషయాలు బ్యాలెన్స్డ్గా ఉండాలి, సమతుల్యంగా ఉండాలి. సరే, ఏమేం బ్యాలెన్స్డ్గా ఉండాలి, ఏ విషయాలు సమతుల్యంగా ఉండాలి అన్నీ ఒకే రోజు మాట్లాడుకోలేము. కానీ కొన్ని విషయాలు ఇక్కడ ఆలోచన చేద్దాం. మొట్టమొదటిగా వాక్య ధ్యానము, ప్రార్థన. ఇవి రెండు రెక్కలు. నేను ప్రార్థన ఒక్కటే చేస్తాను, వాక్య ధ్యానం చేయను అంటే మళ్ళీ ఏమవుద్ది, ఒక రెక్క లేని పక్షిలాగా అక్కడే తిరుగుతావు గిరగిర. వాక్యం తెలిస్తే కదా నువ్వు ప్రార్థన చేయగలవు. నేను వాక్యం మాత్రమే చదువుతాను, ప్రార్థన చేయను అంటే కూడా ఏమవుతా ఉంటుంది, ఇంకంతే గిరగిర తిరుగుతూ ఉంటావు. జ్ఞానం మనిషిని ఉప్పొంగ చేసిద్ది కూడా కదా. అందుకే ఈ రెండు క్రైస్తవ జీవితాల్లో ఎలాగ ఉండాలి అంటే బ్యాలెన్స్డ్గా ఉండాలి, చక్కగా ఉండాలి. ప్రార్థన కొరకు ఎంత సమయం వెచ్చిస్తున్నావో వాక్యం చదవడానికి కూడా అంతే సమయం వెచ్చించాలి. ఎప్పుడైతే ఈ రెండు అలా చేస్తావో సమాంతరంగా, నీ జీవితం ఎప్పుడు కూడా ఏమవుద్ది అంటే తొలగిపోకుండా, త్రుట్టిల్లకుండా చక్కగా బ్యాలెన్స్డ్గా సమతుల్యతతోటి వెళ్ళడానికి అది ఎంతగానో దోహదపడతా ఉంటుంది. ఇక్కడ చూడండి, మొట్టమొదటిగా ఒక మాట మీకు చూపిస్తాను. మనం ఏ విషయాల్లో బ్యాలెన్స్డ్గా ఉండాలి? మొట్టమొదటిగా వాక్యం చదువుట యందునో, ప్రార్థన చేయుట యందునో. ప్రసంగిలో ఈ మాట ఉంటుంది చూడండి, 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ప్రసంగి 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకో. ఇక్కడ చూడండి, ముందు ఆలకించాలి, తర్వాత అర్పించాలి. అదే కదా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మన ప్రార్థన కంటే ముందు మొట్టమొదటి మనం వినాలి ఆయన ఏం చెప్తున్నాడు. వాక్యం చదవడాన్ని బట్టి మనం ఏం నేర్చుకుంటాం, ఆయన ఏం చెప్తున్నాడు నాకు. సో లిజన్ టు గాడ్ ఫస్ట్. మొట్టమొదటిగా దేవునికి వినడం నేర్చుకో. వాక్యం చదవడాన్ని బట్టి నువ్వేం చేస్తున్నట్టు అంటే దేవునికి వినడం. కొంతమంది జీవితాల్లో వారు వినరు కానీ మాట్లాడతారు. అంటే దేవుని వాక్యాన్ని చదవరు కానీ వారు ఏం చేస్తారు, దేవునితో మాట్లాడతారు, ప్రార్థన చేసే ప్రయత్నం చేస్తారు. అది ఎక్కువైనా లేదా ఇటు ప్రార్థించకుండా ఓన్లీ వాక్యమే చదివేవారిగా ఉన్నా కూడా ఇది చాలా నష్టాన్ని తీసుకొచ్చింది. ఈనాడు ఇలా పరీక్షించుకోవచ్చు. నేను అప్పుడప్పుడు అదే స్వపరీక్ష చేసుకుంటాను. ఎక్కువగా మెడిటేషన్ చేయడానికి సమయం దొరుకుతుంది కానీ ప్రభు ప్రార్థించడానికి ఎక్కువ సమయము వెచ్చించలేకపోతున్నాను, పరిచర్లో అటు ఇటు అని చెప్పి. ఇది బ్యాలెన్స్గా ఉండడానికి సహాయం చేయని పోరాడుతుంటాను నేను ఎప్పటికీ కూడా. ఇంకా చేయాలి బ్యాలెన్స్డ్గా, ఇంకా బ్యాలెన్స్డ్గా ఉండాలి. అందరి జీవితాల్లో ఇవి ఉంటాయి. అయితే కొంతమంది ప్రార్థనలు ఎక్కువ సమయం గడుపుతారు, తదుపరి వాక్యములో కూడా ఎక్కువ సమయం గడపని వారుగా ఉండడాన్ని బట్టి వారి జీవితాలు బ్యాలెన్స్డ్గా. ఈ రెండు చక్కగా సమతుల్యంగా ఉన్నప్పుడు అది మనకు మేలు జరిగిద్ది, గుర్తుపెట్టుకోండి. ఇంకో మాట చూడండి, ఎక్కడ నెహెమియా దగ్గరకు వస్తే, నెహెమియా గ్రంథం 9వ అధ్యాయము 3వ వచనంలో చూడండి, 9:3. ఇక్కడ వారందరూ కూడా ఎంత చక్కగా, ఎంత బ్యాలెన్స్డ్ లైఫ్ అవసరమో క్రైస్తవ జీవితం. మరియు వారు ఒక జాము సేపు తామున్న చోటనే నిలవబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుతూ వచ్చిరి. ఒక జాము సేపు
చూడండి, అంటే వీళ్ళు సమతుల్యంగా ఉన్నారా లేదా? ఒక జామె ఏమో వాక్యం చదువుకున్నారు, ఇంకో జామె ఏం చేశారు? ఒప్పుకుంటూ ఆరాధిస్తూ వచ్చారు కదా. అదే మనకు కనబడతా ఉంది. వారి పాపాలను ఒప్పుకొనుచు వారు దేవునికి మృక్కిరి, లేదంటే ఏం చేశారు? నమస్కారం అంటే వర్షిప్ ఇంగ్లీష్లో అయితే. సో ప్రభుని ఆరాధిస్తున్నారు కదా. ఒక పక్క వాక్యం విన్నారు, లిజన్ ద వర్డ్ అండ్ వర్షిపింగ్ హిమ్ అనొచ్చు. వారు వాక్యం విన్నారు, తర్వాత ప్రభుని ఇది సమతుల్యత. 6 గంటలు ఒక జామ్ అంటే 6 గంటలు అని అర్థం. 6 గంటలు వింటే 6 గంటలు వాళ్ళు ఏం చేశారు? ఆరాధించారు. ఈ అనుభవం మన జీవితాల్లో ఉందా? సమతుల్యత ఉందా? మొట్టమొదటికి వినాలి. విన్న దాన్ని బట్టి మనం ఏం చేయాలి అంటే ప్రభు దగ్గరికి వచ్చి ఆరాధించే వారముగా ఉండాలి. యేసు ప్రభు వారు చూడగలిగితే మనము ఆయన 40 దినాలు ఏమున్నాడు? ఉపవాసం ఉన్నాడు. అదే 40 దినాలు ఆయన ప్రభు దగ్గర వాక్యాన్ని కూడా తీసుకున్నాడు, పొందుకున్నాడు అనాలి. 40 దినాలు ప్రార్థన ఒకటే చేయలేదు యేసు ప్రభు వారు. 40 దినాలు ఆయన వాక్యాన్ని కూడా తీసుకున్నాడు. అందుకే మనం అదే మత్తయి సువార్త 4:4 అంటాడు, మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవించు. అక్కడ దేవుని వాక్యాన్ని పొందుకుంటున్నాడు ఎవరు? యేసు ప్రభు వారు. తండ్రి చిత్తాన్ని, తండ్రి ఉద్దేశాలు, వాటన్నిటిని కూడా అక్కడ పొందుకుంటున్నాడు. అంటే వాక్యాన్ని పొందుకుంటున్నాడు. తర్వాత ప్రార్థన కూడా చేశాడు. 40 దినాలు ఏం చేశాడు యేసు ప్రభు వారు అంటే అది కూడా బ్యాలెన్స్డ్గా చేశాడు. ఇందాక నెహెమీయాలో చెప్పినట్టు ఒక జాము ఏం చేస్తున్నాడు? వారందరూ కూడా ధర్మశాస్త్రమును ధ్యానించారు, మరొక జామున వారు చదువుతూ వచ్చారు, మరొక జామున వారు ఆరాధిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తాం. ఇలాగా ఇది చాలా అవసరం క్రైస్తవ జీవితంలో. ఏది వాక్యము, అదే రీతిగా ప్రార్థన. ఈ రెండు చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఈ దినాల్లో సంఘాలలో అది కనబడట్లేదు. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఆదివారం ఆరాధనకి ఎక్కువ సమయం ఇస్తున్నారు కదా, కానీ వాక్యానికి తక్కువ సమయం. కొన్ని సంఘాలలో ఆరాధన అంటే కేవలం పాటలతోటే, సరే మంచిది. వారు పాటలు పాడుతూ ఎప్పుడో 9ంటికి ప్రారంభిస్తారు పాటలు అంటున్నానని కాదు, కానీ విమర్శిస్తున్నానని కాదు, కానీ వాక్యం మాట్లాడుతుంది. బ్యాలెన్స్డ్గా ఉండాలి క్రైస్తవ జీవితం. సంఘంలో కూడా కార్యక్రమాలు బ్యాలెన్స్డ్గా జరగాలి. ఆరాధన అంటాం బాగానే ఉంది, ఆరాధనేమో ఎన్నో గంటలు చేస్తాము. తదుపరి వాక్యంకి వచ్చేసరికి సమయం ఎంత ఉంటుందంటే 20 నిమిషాలు, అరగంట. 9 నుంచి 11 దాకా పాటలే సరిపోతాయి. ఇక 11 నుంచి అరగంట సేపు 11:30 ఆ సమయానికి వాక్యం చెప్పేసి ఆ తర్వాత మరేదో చెప్పేసి ముగించేస్తూ ఉంటారు. అది కాదు, అది బ్యాలెన్స్డ్గా ఉండదు అది. సో సంఘాల్లో మనం చూస్తాం. అందుకే యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆ మాట అంటాడు, తను ఆరాధించువారు 24 ఆత్మతో ఆరాధించాలి అని చెప్తున్నాడు. సో అక్కడ ఆత్మతో చేసే ఆరాధన కనబడుతుంది. తర్వాత సత్యం ఏది? అక్కడ ఆరాధన కనబడుతుంది, కానీ సత్యం అనగా వాక్యమునకు స్థానం ఎక్కడుంది? ఈనాడు సంఘాల్లో ఈ రెండు బ్యాలెన్స్డ్గా ఉండాలి. అలా బ్యాలెన్స్డ్గా ఉండే సంఘాలు చాలా అరుదుగా కనబడతా. అందుకే ముఖ్యంగా మన సహవాసంలో వ్యక్తిగత ఆరాధనకు ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తాం. కొంతమంది దాన్ని కొనుక్కుంటారు, ఇంతసేప. సరే, ఇక్కడ పరిస్థితులు ఏంటి అంటే మనము ఆరాధనకి ఎంత సమయం ఇస్తున్నామో వాక్యానికి అంతే సమయం ఇవ్వాలి. లేదా ప్రార్థనకి ఎంత సమయం ఇస్తున్నామో మన వాక్యానికి కూడా అంతే సమయం ఇవ్వాల్సిన వారమై ఉన్నాం. ఒక మాట చూడండి, అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 40వ వచనంలో. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 40వ వచనం. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించారు. ఒకసారి మరలా 20వ అధ్యాయము 7వ వచనం. ఇక్కడ పౌలు ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు
వారితో ప్రసంగించుచు ఆ, అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. ఆ, మేము కూడి ఉన్న మేడగదిలో ఆ, అనేక దీపములు ఉండెను. ఆ, అప్పుడు ఐతుకు అన్న ఒక యవనస్తుడు ఆ, కిటికీలో కూర్చుండి ఆ, గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా ఆ, నిద్రాభారం వల్ల జోగి ఆ. మూడవ సరిపోయింది. ఇక్కడ తలంపు ఏంటంటే ఆది అపోస్తులు చూడండి, వారు ఎంత బ్యాలెన్స్డ్గానే ఉండేవారు. ఆరాధనలు అనొచ్చు, ప్రార్థనలు వారు గడిపే సమయం అవ్వచ్చు, వారు ఎంత విస్తారంగా వాక్య ధ్యానానికి సమయం వెచ్చించేవారో అంతే విస్తారంగా వారు దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థించుటకు, అదే రీతిలో తర్వాత ఏమంటాము ఆయన మాటలు వినడానికి కూడా అంతే సమయాన్ని వారు వెచ్చించేవారిగా ఉంటున్నారు. ఒకవేళ వారు ఆరాధనకి ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తే, ఆరాధనకు మాత్రమే, పాటలకో ఆరాధనకో ప్రార్థనకో ఎక్కువ సమయం వెచ్చించి వాక్యానికి ఎక్కువ సమయం వెచ్చించకపోతే, ఆ వాక్యం తెలిస్తేనే కదా సాతానుతో మనం ఏం చేయగలమో పోరాడగలం. యేసుప్రభువారు తన వాక్యం గురించినటువంటి పూర్తి అవగాహన ఉంది కాబట్టి వాడు ఒక వచనాన్ని తీసుకొచ్చి చెప్తే మరొక చోట ఈ రీతిగా ఉంది అని చెప్పి యేసుప్రభువారు వెంటనే వానికి కౌంటర్ ఇచ్చాడు. సో ఆరాధనలు ఎక్కువ సమయాన్ని గలిపి వాక్య ధ్యానంలో తక్కువ సమయాన్ని గలిపితే ఏమవుతాము అంటే పడిపోయే ప్రమాదం ఉంది. మరలా అలా కాకుండా వాక్యంలో ఎక్కువ సమయం గడిపి వాక్యంలో ఎక్కువ సమయం గడిపి మరి ప్రార్థనలో తక్కువ సమయం గడిపితే కూడా ఇలా అంటాడు కదా, జ్ఞానము మనిషిని ఏం చేసిద్ది, ఉప్పొంగ చేసిద్ది. నాకు అది తెలుసు, నాకు ఆ రెఫరెన్స్ తెలుసు, ఈ రెఫరెన్స్ తెలుసు అనేటువంటి గర్వముతో ఉండిపోతారు చాలామంది కదా, చాలా గర్వంతో ఉంటారు. యోహాను సువార్త 3:16 అంటే మనం బైబిల్ తీయకుండానే చెప్పేస్తాం ఏమని, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అని. సో జ్ఞానము మనిషిని ఎలాగ ఉప్పొంగు చేసిద్దో ఒక ఉదాహరణ చెప్పడానికి ఈ మాట చెప్తున్నాను. ఆనాడు దైవజన్ భక్త్ సింగ్ గారు ఎవరైనా వాక్యం చెబుతుంటే, ఒకవేళ ఆయన బోధించే ఆయన యోహాను సువార్త 3:16 అంటే చిన్నపిల్లోళ్ళలాగా ఆయన యోహాను సువార్త 3:16 తీసి అక్కడ వేలు పెట్టి చదివేవాడు. ఆయన లైఫ్ బ్యాలెన్స్డ్గా ఉంది. అదే ఆయన లైఫ్లో ప్రేయర్ లేదనుకోండి, భక్త్ సింగ్ గారి జీవితంలో ఆ 3:16 నాకు తెలుసులే అన్నట్టుగా అట్టే చూస్తారు. సో అలాగలేదు, జ్ఞానం ఉప్పొంగ చేసే రీతిలో ఆయన బ్రతకలేదు. అలాగా చాలామంది దైవజనులు ఉంటారు మాదిరిగా. తలంపు ఏంటంటే మనము ప్రార్థనలో ఎంత సమయం గడుపుతున్నామో దానికంటే ముందుగా వాక్య ధ్యానంలో కూడా అంతే సమయం గడపాల. కొంతమంది వాక్యం వినడంలోనూ ఎక్కువ సమయాన్ని గడపడాన్ని బట్టి వారికి పిచ్చి పిచ్చి ప్రశ్నలు కూడా వస్తాయి. వాక్యంలో ఎక్కువ సమయం గడిపి మంచి ప్రశ్నలు రావాలి, గుడ్ క్వశ్చన్స్ అండ్ బ్యాడ్ క్వశ్చన్స్ ఉంటాయి. మంచి ప్రశ్నలు వేసుకుంటే మనకు చాలా విషయాలు తెలుస్తాయి లేఖనాల నుంచి. అలా కాకుండా పిచ్చి ప్రశ్నలు వస్తాయి కొంతమంది. కారణం ఏంటంటే ప్రార్థన తక్కువయ్యి లేఖనాలు ధ్యాన సమయము ఎక్కువైతే, ప్రార్థన తక్కువై ధ్యాన సమయం ఎక్కువైపోతే కూడా లేఖనాలు సందేహిస్తారు కూడా కొంతమంది. కొంతమంది ప్రశ్నలు రావడమే కాదు, కొంతమందికి సందేహాలు కూడా వస్తాయి. ఇది ప్రమాదం. అందుకే క్రైస్తవ జీవితం బ్యాలెన్స్ అన్నమాట. బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఎంత సమయం అయితే నువ్వు వాక్యం చదువుతున్నావో అంత సమయము ప్రార్థించే దానివిగా వాడివిగా ఉండాలి. ఒక మాట చూద్దాము. కీర్తన 138 రండి. కీర్తన 138:2. 138 నీ పరిశుద్ధాలయం తట్టు నేను నమస్కారం అంటే వర్షిప్ అన్నమాట. నీ నామం అంతటి కంటే చూడండి, ఇక్కడ క్లియర్ కనబడుతుందిగా. ఆరాధన తర్వాత వాక్యం, ఇవి రెండు ముడిపడి ఉన్నాయి, కనెక్టెడ్ థింగ్స్ అన్నమాట. వర్డ్ అండ్ వర్షిప్, ప్రార్థన వాక్యం అందాము లేదా ఆరాధన వాక్యం ఏదైనప్పటికీ కూడా ఈ రెండు కూడా ఒకదానితో ఒకటి ఏమయ్యాయి, కనెక్ట్ అయ్యి ఉన్నాయి. నేను ఎక్కువసేపు చదవలేను కానీ ప్రార్థన చేస్తానన్నా అంటే కుదరదా? నేను ఎక్కువసేపు చదవగలను కానీ ప్రార్థన చేయలేను అంటే కూడా కుదరదు. అది మన జీవితాన్ని పాడు చేసిద్ది కూడా, అది మనల్ని నష్టపరిచిద్ది. అందుకే ఇది ప్రాక్టీస్ చేద్దాం. ఇవన్నీ మనం నేర్చుకునేది ఎందుకు అంటే, అది నేను కూడా మీతో కలుపుకుంటూనే నేను కూడా ఎక్కువ సమయం ప్రార్థనలు గడపాలి. కేవలం వాక్యమును చదువుటలో కాదు, ఆ వాక్యాన్ని విని మీరు కూడా దాంట్లో సమయం గడపడం కాదు, కానీ
ప్రార్థనలోనూ వాక్యములోనూ రెండిట్లో సమపాలుగా సమయం గడిపితే మనకు కనబడతారు సద్దూకేయులు. యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి అడిగారు కదా, మార్కు సువార్త 12వ అధ్యాయం 24వ వచనంలో. మార్కు సువార్త 12వ అందుకు అధ్యాయం యేసు, ఆ, మీరు లేఖనములను గాని ఆ, దేవుని శక్తిని గాని ఆ, ఎరుగకపోవటం వల్లనే ఆ. పొరబడుచున్నారు. చూడండి, ఒకవేళ ఒకటే ఏదో బ్యాలెన్స్ లేదనుకోండి, పొరపాటు జరిగింది. ఈ సద్దూకేయులు అడుగుతున్నారు కదా, ఒక ఆవిడ ఉంది, వాళ్ళ ఆయన చనిపోయినాడు, అలాగ వాళ్ళ సహోదరుడికి ఇచ్చి పెళ్లి చేశారు. అలాగ 7గురికి ఆమె పెళ్ళికి ఇవ్వబడింది, భార్య అయింది. తర్వాత ఆమె కూడా చచ్చిపోయింది. పరలోకంలో ఈమె ఎవరికి భార్య ఉంటుంది? అది ఇట్లాంటి ప్రశ్నలు వస్తాయి కొంతమందికి. కారణం ఏంటి? వాళ్ళు చదవడానికి సమయం వెచ్చించారు, కానీ వారు ప్రార్థించడానికి ఏం చేయలేదు, సమయం వెచ్చించలేదు. కనుక లేఖనాలు అర్థం చేసుకోవడంలో వారు ఏమవుతారు? పొరబడతారు. సరే, ఇది మొట్టమొదటిది. వాక్యమును ప్రార్థన జీవితాన్ని కూడా సరిగ్గా సమతుల్యంగా కలిగి ఉండాలి. రెండోది, పరిశుద్ధ గ్రంథాన్ని రెండుగా విభజించారు కదా, ఏమిటవి? ఒకటి క్రొత్త నిబంధన, రెండోది పాత నిబంధన. కొంతమంది అదేంటో కానీ పాత నిబంధనను ఏదో భయంకరంగా ఎంచుతారు. పాత నిబంధన చదవరు. కొంతమంది కొత్త నిబంధనే చదువుతారు కదా. అలా ఉండడం కూడా బ్యాలెన్స్ తప్పిపోతాం, గుర్తుపెట్టుకోండి. పాత నిబంధన చదవకుండా క్రొత్త నిబంధనే చదివితే జరిగే ప్రమాదం ఏంటి అంటే, ఈ కృప మోసపుచ్చబడతారు. ఏం పాపం చేసినా ఏం కాదు, ప్రభువు క్షమించేస్తాడు, ఇష్టానుసారంగా బ్రతకొచ్చు, సో ఆయన కృప గొప్పది, ఇలాగా ఆయన కృపను తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం కూడా ఉంది. సో పాత నిబంధన కొత్త నిబంధన కలిపి చదవాలి, గుర్తుపెట్టుకోండి. అందుకే మన సహవాసాల ప్రాముఖ్యంగా కుటుంబ ప్రార్థనలలో వ్యక్తిగతంగా పాతది కొత్తది చదవడం అవసరమే. కొంతమంది కుటుంబ ప్రార్థనలో ఉదయమునేమో పాత నిబంధన, సాయంకాలము కొత్త నిబంధన చదివే ప్రయత్నం చేస్తారు. కారణం ఏంటంటే దాన్ని బ్యాలెన్స్డ్గా ఉంచాలి. చాలా మరి సేవకులు కూడా వాళ్ళ వాక్యం చెప్పాల్సి వస్తే కొత్త నిబంధనలో రెఫరెన్స్లు తీస్తారే కానీ పాత నిబంధనలో ఉన్న వాక్యాలను ఎత్తిపెట్టి వారు ఎన్నడూ కూడా బోధించారు. పాత నిబంధనలో ఉన్న విషయాలు కూడా మాట్లాడు. సరే, ఇప్పుడు క్రైస్తవ జీవితం బ్యాలెన్స్డ్గా ఉండాలంటే, సమతుల్యంగా ఉండాలి అంటే నీవు క్రొత్త నిబంధనను పాత నిబంధనను కూడా అది బ్యాలెన్స్డ్గా చదవాలి. ఇలాగంటారు ఒక ఆయన, ఇవి దేవుని యొక్క 2 పెదాలు. ఏవి? కొత్త నిబంధన, పాత నిబంధన. దేవుని యొక్క 2 పెదాలతో పోలుస్తాడు. ఎన్టీ కన్సీల్డ్ ఇన్ ఓటీ అంటాడు, ఓటీ రివీల్డ్ ఇన్ ఎన్టీ అంటారు. నూతన నిబంధన అది పాత నిబంధనలో దాగి ఉన్నది, పాత నిబంధన నూతన నిబంధనను బయలుపరిచింది. అర్థమవుతుందా? నూతన నిబంధన పాత నిబంధనలు ఏముంది? దాగి ఉంటే పాత నిబంధన నూతన నిబంధన ఏం చేసింది? బయలుపరుస్తాడు. అంటే ఈ 2 సమతుల్యంగా ఉండాలి. అలా లేకపోతే అది మనం నష్టపోతాం. చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం 52. మత్తయి సువార్త. ఆనాడు శాస్త్రులు పరిచయులు పొరబడ్డానికి కారణాలు అవే. ఈనాడు చాలామంది దైవజనులు కూడా, అంటే వాళ్ళ కొత్త నిబంధన ఉందని నా ఉద్దేశం కాదు, కానీ లేఖనాలు సరిగ్గా అర్థం చేసుకోవడంలో వాళ్ళు విఫలమయ్యారు. సరే, ఒక మాట చూడండి, మత్తయి సువార్త 13:52లో. ఆయన అందువల్ల పరలోక రాజ్యంలో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి క్రొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చి ఇంటి యజమానుని పోలి ఉన్నాడు. ఇది అవసరం. ఏముండాలా? క్రొత్తది, పాతది. వెల్ ఇన్స్ట్రక్టెడ్ స్క్రైబ్ అంటారు వీళ్ళని. ఎవరు ఆయన? ఎవరట? 13:52లో. ఆయన అందువల్ల పరలోక రాజ్యంలో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో ఉండి క్రొత్త పదార్థములను వెలుపలకు తెచ్చి ఇంటి యజమానుని పోలి ఉన్నదని వారితో చెప్పాను. సో ఈ కొత్తది పాతదాన్ని మనం బ్యాలెన్స్డ్గా చదవకపోతే, లేఖనాలన్నీ కూడా అది దైవావేశము చేతే మనకు ఇవ్వబడ్డాయి. లేఖనాలన్నీ కూడా అది మన మేలు కొరకే ఇవ్వబడ్డాయి. కొత్త నిబంధనలో మాటలే కాదు, పాత నిబంధనలో ప్రతి మాట కూడా అది మనకి ఇవ్వబడ్డాయి. పిల్లలు వీరు అంటే నూతనంగా బాప్తీసం తీసుకున్నారు కనుక వీళ్ళు ఎప్పటికప్పుడు నాకు మెసేజ్లు పెడతారు, ఏమేం చదివారు వాక్యం అని. ఇటు పింకీ, లీనా.
ఈ వచనం నాకు అర్థమైంది, ఈ వచనం ద్వారా ప్రభు మాట్లాడాడు అని. లీన పెట్టలేదు 3 రోజులు. అడిగాను, ఏంటి లీన పెట్టట్లేదంటే, అన్న అది లేవీకాండం చదువుతున్నాను అంది. నాకేం అర్థం కావట్లేదు. నిజమే, పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరు కూడా పరిపూర్ణంగా ఎప్పుడూ ఒకేసారి మన జీవితాంతం చదివినది మనకు పూర్తిగా అన్నాడు అర్థం కాదు. లేవీకాండం చదువుతున్నాను, నాకేం అర్థం కావట్లేదు, ఏం పెట్టాలో నాకు అర్థం కావట్లేదు అని ఆ పిల్ల చెప్తా ఉంటే ఒకటే మాట, నువ్వేం చదవో అధ్యాయం పెట్టు, దాని ప్రకారం నీ అధ్యాయం గురించి 2 మాటలు నీకు చెప్పేస్తాను. అంటే తలంపు ఏంటంటే, పాత నిబంధన అర్థం కావట్లేదని చదవడం మానేయకూడదు, చదువుతూనే ఉండాలి. దేవుడు తను తప్పకుండా వాటన్నిటిని మనకేం చేస్తాడు, బయలుపరుస్తాడు కదూ. ఇదేంటి నిర్గమాకాండం అంతా మోసే కనబడతాడు. ఆ పిల్ల అమ్మాయి అంటా ఉంది, మొంత మోసేనే కనబడుతున్నాడు అంటే, అప్పుడే నువ్వు మోసే కనబడుతున్నాడు అని నువ్వు బాధపడుతున్నావు. ద్వితీయోపదేశం దాకా మోసేనే ఉంటాడు. నిర్గమాకాండంలోను 5 పుస్తకాలు రాసింది ఆయన, మరి ఆయన కనపడక అలాగా. అంటే మనకు చాలాసార్లు ఏంటంటే ఈ సంఖ్యాకాండం చదువుతున్నప్పుడు అన్నీ ఏం కనబడతాయి, అంకెలే కనబడతా ఉంటాయి. ఏంది అంకెలు, వాళ్ళ లెక్కేంది వీళ్ళ లెక్కేంది, నాకేంటి తలపోటు అన్నట్టుగా ఉంటుంది కొంతమంది. అయినా చదవాలి. అలాగా రాజుల గ్రంథంకి వచ్చేసరికి కొంతమందికి బుర్ర వేడెక్కిద్ది అనమాట. ఇక్కడ ఈ రాజు ఉన్నాడు, అక్కడ ఆ రాజు ఉంటాడు, ఈ పేర్లు అన్నీ కూడా అంత మిక్స్డ్గా కనబడతా ఉంటాయి. ఎప్పుడు యూదారాజు వస్తాడో తెలియదు, ఎప్పుడు ఇజ్రాయేల్ రాజు అంటారో తెలియదు, అంత గందరగోళంగా కనబడ్డట్లుగా ఉంటుంది. అయినా చదవాలి. పరమగీతాలు ఏంటో అర్థం కాదు, అయినా చదువు. తర్వాత ఇర్మియా, యెషయా ఈ ప్రవక్తలందరూ కూడా తిడుతున్నట్లు కనబడతాడు, అయినా చదువు. ఆయన చదవాల్సిందే. ఎవరో గురించి అన్నట్లు కనబడుతూ ఉంటాయి ఆమోసు, అయినా చదవాల్సిందే కాదు. అలాగా పాత నిబంధనలో ఉన్న విషయాలు కొన్నికి అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. కొత్త నిబంధనలో కూడా ప్రకటన గ్రంథం అందరూ అన్ని చదువుతారు, కానీ ప్రకటన గ్రంథం చదవరు మళ్ళీ. ఎందుకంటే ఏమీ అర్థం కాదు, ముందే ఫిక్స్ అయిపోతారు. ఇవి ఎలాగా కాదు, నీకు అర్థమైనా అర్థం కాకపోయినా దాన్ని బ్యాలెన్స్డ్గా చదువుతూ ఉంటే ఒకరోజు దేవుడే ఏ సమయానికి నీకు కావాలో దాన్ని తప్పకుండా బయలుపరుస్తాడు. సో పాత నిబంధనలో విషయాలు అవి మనకు దృష్టాంతాలుగా ఉన్నాయి అన్నాడుగా, కనుక అవన్నీ మనకి ఎగ్జాంపుల్స్. అవి చదివితేనే కదా నేను ఇలా పడిపోతానేమో అని ఒక మాట జ్ఞాపకం చేసుకోవచ్చు కదా. ఒక మాట చూడండి, 1 కొరింథీ 10వ అధ్యాయం 11వ వచనం. 1 కొరింథీ 10:11. ఇందాక మనం మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు పాత నిబంధన చదువుతుంటే మనకి ఏం దొరుకుతున్నాయి, అవన్నీ కూడా అంటే ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఇవన్నీ కూడా మనకు దృష్టాంతములుగా కనబడతాయి. అందుకే అక్కడ పౌలు మాట అన్నాడు, ఈ సంగతులు అది చదివితే బుద్ధి వచ్చింది. ఏది చదివితే, పాత నిబంధన చదివితే మనకు ఒక బుద్ధి వచ్చింది, డిసిప్లైన్ నేర్చుకుంటావు. ఓన్లీ కొత్త నిబంధన చదువుతున్నావు అనుకో, ప్రభు ప్రేమించేవాడు, ప్రభు కనికరించేవాడు, ప్రభు కృప చూపేవాడు, ప్రభు సమస్తాన్ని సిద్ధపరిచేవాడు, ఈ మాటల చేత ఏమైపోతారు అంటే కొంతమంది లోకానుసారంగా జీవించే ప్రమాదం ఉంది. సో అలా కాకుండానట్లు మనం ఏం చేయాలి అంటే ఈ 2 బ్యాలెన్స్డ్గా ఉండాలి కదా. యోహాను సువార్త 1:17 ఈ మాట మనం చూడండి. యోహాను సువార్త 1:17 కూడా చూడండి, ధర్మశాస్త్రం ఒక్కటే. అంటే కొంతమంది ఈ రెక్కతోటే ఊగుతారు, కొత్త నిబంధన వాళ్ళు అసలే చదవరు, పాత నిబంధనే చదువుతారు. జెహోవా సాక్షులు లాంటి వాళ్ళు అనొచ్చు, ఈ శనివారం బ్యాచ్ ఒకటి ఉంటారు, వారు కూడా పాత నిబంధన మీదే ఎక్కువ దృష్టి పెట్టేవారుగా ఉంటారు. వాళ్ళు ఒక్క రెక్కతో తిరుగుతూ ఉంటారు. తర్వాత ఏమన్నాడు, అది ఇది కృప సత్యము, కొత్త నిబంధన కృప, పాత నిబంధన అంతా సత్యం అన్నట్లుగా ఈ 2 మనకు బ్యాలెన్స్డ్గా ఉండాలి. అది యేసుక్రీస్తులో మనకు దొరికే. అవి ఎప్పుడైతే మన జీవితాల్లో బ్యాలెన్స్డ్గా ఉంటామో అప్పుడు మనం చక్కగా ఏం చేస్తాము, చక్కగా ఎగురుతాము. ఇలాగ మనం ఆలోచన చేయొచ్చు. రోమిలకు రాసిన పత్రిక 5:20 ఒక మాట చూడండి. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనంలో,
మరియు అపరాధం విస్తరించినట్లు ఆ, ధర్మశాస్త్రం ప్రవేశించెను. ఆ. అయినను 6వ వచనం చదువుదర్లేదు, ఇవన్నీ సమయం లేదు గనక. 6వ అధ్యాయం 1వ వచనం. అలాగైనా ఏమందుము కృప విస్తరింపవలనని. పాపమందు ఆ, నిలిచి ఇది ఈ ప్రమాదం ఉంటుంది ఒక రెక్క కింద ఉంటే. ఏమండి, గ్రేస్ అనే రెక్క కింద ఉన్నవారు వారు ఎలా ఉంటారు అంటే కృప అనే రెక్క కింద ఉన్నవారు. సత్యము కృప ఈ రెండు రెక్కల కింద ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే మన జీవితాలు ఆత్మీయంగా ఏమవుతూ ఉంటాయి, కట్టబడతా ఉంటాయి. అలా కాకుండా మనము ఒక సత్యంలోనే ఒక కృపలోనే మనము ఇమిడిపోయే వారముగా ఉన్నాము అంటే ఒక రెక్కతో ప్రయాణం చేయలేము, ఎగరలేము కూడా కాదు. ఇలాగా మనకి ఎంతో నష్టము తీసుకొచ్చుకునే వారముగా ఉంటాం. సో ఇదంతా ఏమిటి అంటే బ్యాలెన్స్డ్ క్రిస్టియన్ లైఫ్, సమతుల్యమైన క్రైస్తవ జీవితం. ఇంకో 2 రెఫరెన్స్లు చూసి ముగించుకుందాం. ఈ 2 మాటలు తర్వాత మనం మాట్లాడుకుందాం. చాలా ఉన్నాయి ఇంకా దేని విషయాల్లో క్రైస్తవుడు బ్యాలెన్స్డ్గా ఉండాలి. యోహాను సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో, యోహాను సువార్త 5:14. అటు తరువాత ఆ, యేసు దేవాలయంలో వానిని చూచి, ఆ, ఇదిగో స్వస్థత నొందితివి, ఆ, మరియు ఎక్కువ కీడు నీకు కలుగుకుండునట్లు ఆ. ఇక నువ్వు పాపం చేయకమని చెప్పగా. ఇది కృప, ఇది సత్యం కదా. ఇప్పుడు యేసుప్రభు వారిలో కృపయు సత్యం, న్యూ అండ్ ఓల్డ్ టెస్టిమెంట్ ఇవి, పాత క్రొత్త నిబంధనలు. క్రొత్త నిబంధన ఏమో వాడిని స్వస్థపరిచింది, పాత నిబంధన ఏమో మరి ఎక్కువ పాపం చేయకుండా జాగ్రత్తగా బతుకు అని చెప్పింది. ఈ 2 బ్యాలెన్స్డ్ లైఫ్ చాలా అవసరం. లేదంటే ఏమవుతాము ఉందంటే కృప ఉంది కదా అని చెప్పి విస్తారంగా కొంతమంది పాపం చేయువారిగా ఉంటారు. చివరాఖరిగా హెబ్రీ 8:10 వచనం చూడండి. హెబ్రీ రాసిన పత్రిక 8వ అధ్యాయము 10వ వచనం. ఆ దినములైన తర్వాత ఆ, ఇశ్రాయేలు ఇంటి వారితో ఆ, నేను చేయబో నిబంధన ఏదనగా, ఆ, వారి మనసులో నా ధర్మ విధులను ఉంచెదను, ఆ, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును, ఆ, నేను వారికి దేవుణ్ణే యుందును, ఆ, వారు నాకు ప్రజలే యుందురు. ఆ. వారిలో 12. నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకము చేసుకొనేను. 2 ఇవన్నీ బ్యాలెన్స్డ్ అనమాట. ఈ కృప, ఈ సత్యాలు ఎప్పుడైతే ఇవి బ్యాలెన్స్డ్గా ఉంటాయో, ఒకటి మన హృదయం మీద ఇజ్రాయెల్ ప్రజలు ఉద్దేశిస్తూ ఇజ్రాయెల్ ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదంటే వారి మనసు మీద నా ధర్మ విధులను ఉంచుతాను. వారి మనసు మీద, ఇది పాత నిబంధన, వారి హృదయముల మీద వాటిని వ్రాస్తాను అని చెబుతూనే 12వ వచనంకి వచ్చేసరికి ఆయన కృపచేత చూడండి, నేను వారి దోషముల విషయమే దయ కలిగి వారి పాపాలకి ఎన్నడూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, వారి పాపాలని జ్ఞాపకం చేసుకొని అంటూనే మరోపక్క వారి హృదయాల మీద నేను ఏం రాస్తాను అంటున్నాడు, ధర్మ విధిని రాస్తాను అని చెప్పుట మనం చూస్తున్నాం. తలంపు ఏంటంటే పాత నిబంధన, క్రొత్త నిబంధన ఇవి మన జీవితాల్లో బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఒకవేళ ఇప్పటికీ కొంతమంది చెప్తారు కొత్త నిబంధన అన్నా ఇప్పటికి ఒక 20 సార్లు చదివాను అంటారు. మరి పాత నిబంధన ఏం పాపం చేసింది అంటే, పాత నిబంధన 2 సార్లు చదివావా అంటే చదవరు వీళ్ళు, భయం. అక్కడక్కడ ప్రభు హెచ్చరికలు చాలా ఎక్కువగా కనబడతాయి పాత నిబంధనలు కదా, భయం వేస్తూ ఉంటుంది. పాత నిబంధనలు చదవాల్సి వస్తే ఏం చదువుతారు, వాగ్దానాలు చదువుతారు. వాగ్దానాలకేమో పాత నిబంధన కావాలట. ఏమండి, హెచ్చరికలకు వచ్చేసరికి వద్దు. లేదని మనకు అనుకూలంగా ఉండే వచనాల కొరకు పాత నిబంధన ఎతుకుతారు, మిగతా చోటుకు వచ్చేసరికి పాత నిబంధన ఎత్తగరు. ఇర్మియా గ్రంథం లోతుగా చదువుతారా? యెషయా గ్రంథం, ఆయన తిడుతుంటే ఎవరైనా మార్చుకునే అనుభవంలోకి ఇష్టపడతారా? లేదు. నీకు విరోధంగా రూపింపబడ్డ ఏ ఆయుధం ఇది కావాలి అంటే వాళ్ళు చూడండి ఎలా ఉంటారో. అందుకే వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయంటే ఒక రెక్కతో ఎగిరే పక్షి గిరగిర అక్కడే తిరుగుతూ ఉంటారు. ఈనాడు క్రైస్తవ జీవితం, మన జీవితాలు బ్యాలెన్స్డ్గా ఉందా? అలా బ్యాలెన్స్డ్గా లేకపోతే మరి మనకే కదా నష్టం. అందుకే ఇక్కడ క్లియర్గా ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభు. ఒకటి ప్రార్థన, వాక్యము అవి సమతుల్యంగా ఉండాలి ఇప్పటి నుంచైనా. రెండోది వచ్చేసరికి పాత నిబంధన, క్రొత్త నిబంధన రెండింటికి మనము ప్రాముఖ్యతనిస్తూ
బ్యాలెన్స్డ్గా ఉండాలి. అప్పుడు మాత్రమే మనము చక్కగా ముందుకు ఆత్మీయంగా ఎదగలం. ప్రభుని అడుగుదాం, ప్రభు సహాయాన్ని కోరుదాం. అయ్యా, మేము మా క్రైస్తవ జీవితంలో బ్యాలెన్స్డ్గా సమతుల్యంగా ఉండడానికి సహాయపడవా అని ప్రభుని అడుగుదాం. ప్రభు నమ్మదగిన వాడు, సహాయం చేస్తాడు.